నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అరాచక ఎమ్మెల్యేల్లో మొట్టమొదటి స్థానంలో టాప్ 5-10లో ఉండే వ్యక్తి జీవన్ రెడ్డి. సో ఆ జీవన్ రెడ్డిని ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు 3వ ప్లేస్కి నెట్టేసిరు. అంటే నువ్వు అసలు పనికిరావు ఈ నియోజకవర్గానికి, మమ్మల్ని పరిపాలించడానికని తేల్చేసిరు. సో అక్కడ ట్రయాంగిల్ ఫైట్ నడిచింది. బీజేపీ, కాంగ్రెస్ అండ్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్. సో ఈ ట్రయాంగిల్ ఫైట్లో అప్పుడే కొత్తగా వచ్చిన జూన్లో పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీలో జాయిన్ అయ్యి నవంబర్లో ఎలక్షన్స్ వస్తే కేవలం 6 నెలల్లో టోటల్ నియోజకవర్గం తిరిగి జీవన్ రెడ్డిని ఓడగొట్టిండు. అక్కడ కాంగ్రెస్ని కూడా ఓడించిండు. సో ఎట్లా సాధ్యమైంది? జీవన్ రెడ్డిని కొట్టటోడు దిగిండ్రా అని ప్రజలు అనుకునే స్థితికి ఎట్లా వచ్చిర్రు? సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఆ వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొచ్చిన పైడి రాకేష్ రెడ్డి గారు. జీవన్ రెడ్డికి సరైన, కొంచెం గట్టిగా చెప్పాలంటే సరైన మొగుడు వచ్చిండ్రా, సరైన వాడు వచ్చిండ్రా అని ఆ నియోజకవర్గ ప్రజలు, మొత్తంగా ఓవరాల్గా స్టేట్లో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. సో ప్రస్తుతం నా ముందు ఆ రాకేష్ రెడ్డి గారే నా ముందున్నారు, ఆర్మూరు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. సో ఆ రోజు మనం తెలంగాణ చౌరస్తాలో మీ ఇంటి ముందు కలిసాము. సో ఆ ఇంటర్వ్యూ కూడా చాలా వైరల్ అయింది. చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు మీరు ఆ రోజు. సో ఆ ఇంటర్వ్యూ చూసిన ప్రజలు కూడా ఒక గట్టోడు వచ్చిండు మాకు అనుకొని ఉంటారు. ఎందుకంటే చాలా లక్షల మంది ఆ ఇంటర్వ్యూని చూడడం జరిగింది. సో మీరు ఇవాళే ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ సమయంలో? ముందుగా మన తొలి వెలుగు వ్యూవర్స్ అందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, మాలాంటి ప్రశ్నించే గొంతుల్ని, కొత్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తులని, మా ఆలోచనలు ఏంటి, మా ఆవేదన ఏంటి, మా అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నందుకు ముందుగా మీ అందరికీ, మీ ఛానల్స్కు, యజమానికి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అన్నారు సరైన మగాడు అంటే అట్లా, అది రీసెంట్లీ నిన్న కాక మొన్న ఒక ట్వీట్ చూశాను. శ్రీరెడ్డి కూడా ఇదే ట్వీట్ చేసింది మద్రాసు నుంచి. జీవన్ రెడ్డి నీ పని అయిపోయింది, నీకు సరైన మగవాడు వచ్చిండని. అంటే నేను తెలంగాణలో అనుకున్నాను, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదే పదం అనుకుంటున్నారు. ఒకటి, ఈరోజు తెలంగాణ శాసనసభలో అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టం కూడా నా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం వల్లనే. అంటే ఒక మామూలు రైతు బిడ్డ, ఏ చరిత్ర లేదు, గత చరిత్ర లేదు, వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు. అట్లాంటి ఒక వ్యక్తికి, మామూలు వ్యక్తికి, ఉంటేదో వ్యాపారవేత్తన ఉండొచ్చు, లేకపోతే నా బతుకు నేను బతుకుతున్నాను అద్దాల మేడల్లో, ఏసీ బెడ్రూమ్లలో. కానీ ప్రజలకు సుపరిచితం లేకుండా ఒక 6 నెలల్లో నన్ను ఈ రకంగా గౌరవించి, ఆదరించి, ఇంత ఘన విజయం సాధించి పెట్టిన ఆర్మూరు ప్రజలకు ముందుగా అందరికీ పేరు పేరున్న కృతజ్ఞతలు. నా జీవితం మళ్ళీ ఏదైనా జన్మ అంటుంటే కూడా మళ్ళీ జన్మ కూడా రుణం తీసుకోలేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఈరోజు కొద్దిగా ఎక్కడనో కొద్దిగా పైన చూస్తే తెలంగాణ అమరవీరుల ఆత్మ కొద్దిగా సాధించినేమో అనిపించింది. కొద్దిగా, మొత్తం కాదు. అదే అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ముందు బట్టి మార్పు వల్ల అది మార్పు అంటే ఆత్మలు ఘోషించినాయి. అదే కోరుకున్న తెలంగాణ ఏంది, ఈరోజు పరిపాలిస్తున్న తెలంగాణ ఏంది, ప్రజాస్వామ్యం మీద నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం, నా తెలంగాణ ప్రజల మీద ఒక రకమైన గౌరవం పెరిగింది. ఈరోజు ఎవరైతే అనామకులు అనుకుంటున్నారో, దొరలు, తెలివిలేని వాళ్ళు దద్దమ్మలు అనుకుంటున్నారో తెలంగాణ ప్రజలని, ఒక్క ఉదాహరణ, కామారెడ్డి ప్రజలకు కాళ్ళు మొక్కాలనిపిస్తుంది. వీలైతే ఎప్పటికైనా చాలా వాళ్ళ కాళ్ళు గడిగి తల మీద పోసుకోవాలనిపిస్తుంది. నేను కాకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డికి రండి, ఆ ప్రజలకు పాదాభిషేకం చేయండి, లేదు ఆ ఓట్లు వేసిన చేతులకు మొక్కండి. ఒక నియంత, తనకు ఎదురు లేదు ప్రపంచంలో అనుకున్న విర్రవీగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిని చేసిన నేల కాదు. ఒకతను ముఖ్యమంత్రి అవుతానని కాంగ్రెస్ నేత అని తెలిసిండు కూడా, ముఖ్యమంత్రి అవుతాడు రేవంత్ రెడ్డి గారు అని తెలిసి కూడా అతన్ని ఓడగొట్టిన చరిత్ర కామారెడ్డి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపి అక్కడున్న మా సోదరుడు వెంకటరమణారెడ్డి గారిని గెలిపించడం అంటే వ్యక్తులు కాదు, వ్యవస్థ గెలిచింది, ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఈ ప్రజాస్వామ్యం గెలుపు అనేది
ఇది ఒక స్ఫూర్తిరాగా రగిలి తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఈ రాజకీయ నాయకులు అరాచకాలు చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో, ప్రజలని బానిసలాగా చూస్తున్నారో, ఓట్లేసినప్పుడే సరిపోతారు, పనికొస్తారని చూస్తున్నారో, వీళ్ళందరికీ కనుపు పోవాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికి మీరు ఎమ్మెల్యే అయ్యారు, కేవలం 6 నెలల్లో ఎమ్మెల్యే అయ్యారు. అసలు ఊహించారా మీరు కనీసం నేను ఎమ్మెల్యే అవుతా అనుకున్నారా? నేను ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు మీరు. మరి ఎమ్మెల్యే అవుదామని అనుకున్నారా, లేకపోతే అయ్యేది ఉందా పోయేది ఉందా అయితే అవుతాం లేకపోతే లేదన్న దీంట్లో ఉన్నారా? నాకు అర్థం కాలేదు ఆ రోజు. ఆ రోజు మీతో అనలేదు, కానీ నేను ఇప్పుడు అంటున్నాను. నేను ఆ జీవితంలో ఏది అనుకోను. కావాలంటే మీరు మళ్ళొక్కసారి సర్వేకి రండి అంకాపూర్. నేను మార్చి 20 ఏదో పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఒక రాజకీయ రంగంలో పనికొస్తానా, ప్రజలు నా మీద అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికి ఒక బర్త్డే జరుపుకొని ఒక సెలబ్రేషన్ చేసి ఈ ఓటింగ్స్ పెట్టాము. ఆ రోజు ఆ ఓటింగ్స్ పెట్టేటప్పుడు ఒక 10 మంది నా స్నేహితులు, నా సోదరులు సహాయపడ్డారు. ఓకే, ఆ రోజే చెప్పాను 5 రోజుల ముందు, దయచేసి మీరు అసెంబ్లీకి పాసులు రాసుకోండి, మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకండి. అప్పుడు ఓకే, నా మీద నాకున్న దృఢ నమ్మకం, ఆత్మవిశ్వాసం అది. సో మీరు ఆల్మోస్ట్ 30,000 ఓట్స్తో గెలిచినట్టున్నారు కదా? అవునండి, 30,000 ఓట్లతో గెలిచారు. అంటే ఆ ట్రయాంగిల్ ఫైట్లో కూడా మీరు 30,000 ఓట్ల మెజారిటీ సాధించగలిగారు. సో అంటే కేవలం జీవన్ రెడ్డి మీద ఉన్న కోపం, ఆయనని కొట్టడానికి ఎవరైతే బలంగా ఉన్నారో ఆ వ్యక్తి వైపు వెళ్ళాలని నిర్ణయించుకోవడమే కదా, ఇంకంతకుమించి ఉన్నదా? ఇంకా జీవన్ రెడ్డి మీద కోపం అనేది ఒక వైపు అంతే. అదొక మొత్తానికి 85 పల్లెలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అది నేను అప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంకెప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నాను. 85 పల్లెలలో ఎటువంటి అంటే కనీస వసతులు, ఇల్లు కాదు, ఒక పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎటువంటి అభివృద్ధి లేదు. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధే అక్కడ మిగిలింది. ఇక మిగతాదంతా ఆ రోజు నుంచి ఈరోజు స్వతంత్రంగా వాళ్ళు సొంతంగా చేసుకున్న పనులే. అభివృద్ధి జరగకపోవడం ఒకవైపు, అవినీతి ఒకవైపు, అహంకారం ఒకవైపు, అరాచకం ఒకవైపు, ఇవన్నీ కలిపిందే జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి ఓటములు. గుద్దుడు సాంపుడేనా ఇక ఆడ? నిన్న మొన్న కూడా ఎవరిని కొట్టిరట కదా? అవును. ఎవరిని అంటే కొట్టడం అంటే ఇలా చర్యలు ఎట్లుంటాయంటే, అంటే ప్రపంచంలో ఇట్లాంటి నీచ చేయరు. తెలంగాణ అసెంబ్లీలో కూడా చాలా మందికి చూపించాను, ఎందుకన్నా ఇట్లా వ్యక్తిగతం ఏం లేదు. ఒక మీడియా ఛానల్తో మాట్లాడిరని చెప్పి, అబ్బా ఏ రోజు అంటే ఎలక్షన్కి ముందు ఒక ముందు జరిగింది, తర్వాత ఎలక్షన్ టైంలో జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇది అంటే ప్రపంచంలో ఇట్లా 100 మందిని ఈ రకంగా హింసించారు. బా అంత దారుణంగా కొట్టిరు. మొత్తం జీవన్ రెడ్డి మనుషులేనా? మొత్తం ఆయన ఆదేశాలే, అందరికీ తెలుసు. ఊరు అంటే ఉల్టా పోలీస్ డిపార్ట్మెంట్ ఇతని మీద కేసు పెట్టింది. మళ్ళీ రివర్స్ వెళ్ళి తల్లి ముందర, తల్లిదండ్రుల ముందర. ఓకే, అదే ఆ బాధ, ఆ ఆవేశం నాలో. నా ఆవేశాన్ని నమ్మింది ప్రజలు, నా ఆవేదనని నమ్మారు వాళ్ళు, నా గొంతుని నమ్మారు. ఎవడో వచ్చాడు మా బిడ్డలాగా, లేకపోతే ఎవడో వచ్చాడు మా గురించి నమ్మారు. కాబట్టి మీరు అన్నారా నిజంగానే అందరినీ చేసిన తర్వాత నేను కూడా చస్తాను అన్నారు కదా మొన్న? అంత కోపం ఎందుకు వచ్చింది? అందరినీ చంపి నేను కూడా చచ్చిపోతా అని. అంటే నేను వచ్చి నుంచి ఒకటే చెప్పాను, నా ప్రజలకు ఒక వాగ్దానం చేశాను, వాడు ఎంతైతే అవినీతి చేసిండో కక్కిస్తాను. మీరు కావాలంటే ముందు వీడియోలు కూడా మీరు చేశారు, చాలా వీడియోలు చూడండి. నేను ఎక్కడ కూడా దాచుకోలేదు, కొత్తగా నా వాయిస్ మార్చలేదు. నేనేది చెప్పినా అదే చేస్తున్నా. వాడి అకృతాలని అడ్డుకుంటాను, చట్టపరంగా చట్టం ముందు శిక్షించి తిహార్ జైలుకు పంపిస్తానండి. అంతేనా? రెండోది, మీరు వాయిస్లన్నీ చూడండి, రికార్డింగ్లో షాపింగ్ మాల్ని చూపించి కూడా చెప్పాను. మర్యాదగా 3 నెలల్లో ఈ ప్రజలకి ఏదైతే కార్పొరేషన్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఎస్ఎఫ్సి కావచ్చు, సుమారు 60 కోట్ల రూపాయలు కట్టి న్యాయంగా వ్యాపారం చేసుకో. నెలకు 1 కోటి రూపాయలు ఎట్లా రెంట్ తీసుకుంటావు? నువ్వు కట్టాల్సిన రెంట్ ప్రజలు మాకెందుకు కట్టవు అనేది నా ప్రశ్న. అవి ఈరోజు దీనివల్ల ఉత్పన్నమైనవి. ఈరోజు చాలామందికి క్లియర్గా చేస్తున్నాను, వ్యక్తిగత దేశం లేదు రాజకీయాలలో, రాజకీయ పంతనే నాది. నేనేం చెప్పాను, నా ప్రజలకి ఏం చెప్పాను, జీవన్ రెడ్డి సొంతాస్తులు కాదు, సొంతాస్తులు ఇంకా బోర్డు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి. మేము ప్రజల ఆస్తులు ఏవైతే చెరబట్టిండో దాన్ని వాడుకొని కోట్ల కొద్ది వసూలు చేస్తున్నాడో అది తిరిగి ప్రజలకు చెల్లించాలి ఒకటి. రెండోది క్వారీస్, ఈ 10 ఏళ్లలో సుమారు 5,000 కోట్లు కొల్లగొట్టారు. 5,000 కోట్లు.
అనుమతులు లేకుండా వేలాది లారీలు. మీరు అవసరమైతే కృష్ణం వందే జగద్గురు సినిమా చూడండి, లేదంటే కేజీఎఫ్ సినిమా మళ్ళీ 1, 2 వచ్చింది, దానికన్నా దారుణం. 200 ఫీట్లు డెప్త్, 100 కొద్ది ఎకరాలు. దాన్ని ప్రశ్నించాను, దాన్ని వెలికి తీయమంటున్నాను. ఓకే, ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది అంటే ఆ టైంలో చాలా మంది ఒత్తిళ్ళు వచ్చినాయి మీ మీద, మా మీద. అందరూ పెద్ద వాళ్ళు. నేను చెప్పాను ఎట్టి పరిస్థితులుగా రాజకీయాల ప్రకటనల వరకు ఉండను. రాజకీయాలకు రాకముందు ఏం చెప్పాను. మీ పార్టీ వాళ్ళు చెప్పినా మీరు వినరా? మా పార్టీ వాళ్ళు చెప్పరని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ చెప్పే పరిస్థితి వస్తే చెప్పరని అనుకుంటున్నాను. జీవన్ రెడ్డి అందితే జుట్టు పట్టుకుంటే లేకపోతే కాళ్ళ మీద పడతాడు రేపొద్దున. అందుకోసం ఆ విషయమే చెప్తున్నాను. ఇంటర్నేషనల్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ వచ్చినాయి. ఓ కరితే నేను చెప్పిన సబ్కు మిఠాకే తో यहाँ पर ఏ జగह पे పहुंचाం. జీవితంలో ఇట్లాంటి 1000 మంది చూసి వచ్చిండ్రా అని చెప్పడం, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది. హిందీలో మాట్లాడుతుంటే కొందరు అరబీలో కూడా మాట్లాడి, అరబీలో కూడా సమాధానం, నాకు అరబీ కూడా వస్తుంది, అరబీలో కూడా సమాధానం చెప్పాను. मैं जितना जब तक रहता हूँ ऊपर वाला के दुआ చేద్దాం. రాసినోడు తలరాత, పుట్టించింది అతను, చంపేది అతను. కాబట్టి ఆ రోజు ఏమన్నానంటే, అదే రోజు జీవన్ రెడ్డి ఫోన్ చేశాడు. మీకా? జీవన్ రెడ్డి మీకు ఫోన్ చేశాడా? ఉందా ఆడియో? ఆడియో కాదు, నాకు అది అలవాట్లేదు. కొద్దిగా ఆడియో రికార్డింగ్ వినిపిస్తాను. రికార్డింగ్ వినిపించండి. కాల్స్నే అది నాకు చేయాలి. కాల్ చేసిన ఇది వినిపిస్తారు. ఓకే, కాల్ చేసిన డాటా. ఓకే, ఏ నెంబర్ అండి ఇది? ఇందులో జీవన్ రెడ్డి XMLA అండి. జీవన్ రెడ్డి XMLA 145 చేసాడు, లిఫ్ట్ చేయలేదు. ఒక్క నిమిషం. 144 మళ్ళీ రెండోసారి చేశాడు 2 గంటలకు. ఓకే, ఫోన్ పెట్టేయమన్నాను. ఏమన్నారు ఫోన్ చేసి? అదే ఫోన్ పెట్టారా అన్నాను. ఫోన్ పెట్టారా అన్నారు. అంతే అంటాను. నేను బతుకున్న నొద్దులు అంతే అంటాను. నా శ్వాసలో పానం ఉన్నద్దులు కూడా అంతే అంటాను. అంత కోపం ఉంది. కాళ్ళ మీద పడ్డా కనికరించారా మీరు జీవన్ రెడ్డి మీ ఇంటి దగ్గరికి వచ్చి? ఆ కాళ్ళ మీద ఎందుకు పడాలి? పడతాడు. మొత్తం ఎవరెవరినైతే హత్యలు చేశాడో, ఎవరెవరినైతే అరాచకాలు చేశాడో, తలారి సత్యం తండ్రికి వెళ్ళి కాళ్ళ మీద పడమను. చంపాడు కదా టిప్పర్లతో. చేపూరు రవిని చంపాడు కదా, వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడమను. కలెక్టర్ సర్పంచ్ ప్రసాద్ మీద పడమను. అక్రమ కేసు పెట్టి జైలు 6 నెలలు పెట్టాడు కదా. వందలాది మందిని కొట్టుకుంటా ఈ రకంగా, అంటే కొన్ని గుర్తు తెలియకుండా చంపేసిన శవాలు ఎన్ని ఉన్నాయండి. గుర్తు తెలియకుండా మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఒక నాగ్పూర్ ముస్లిం అబ్బాయి మాట్లాడుతూ వారు సెల్లర్లో చంపేశారు. అట్లా వందలాది మందిని చంపేశారు. అందులో కూడా సిబిఐ ఎంక్వైరీ, మీరు కూడా మీడియా మిత్రులంతా పాత తవ్వండి, తవ్వి మొత్తం ఆ సిబిఐకి ఇస్తే మొత్తం అందరికందరూ. మీరేమన్నా ఇనిషియేట్ తీసుకోబోతున్నారా వీటి మీద? మన సిబిఐ ఆఫీస్లో కలిసి వచ్చానండి. ఎవరిని? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ కలిసి వచ్చాను. ఓకే, చెప్పారు వాళ్ళు. నేను చెప్పాను, ఈ మైనింగ్ ఒక 5,000 కోట్ల స్కామ్ ఉందండి. మళ్ళీ ఈ బాధాకరం ఎందుకంటే, ఈ ప్రకృతి సంపద మొత్తం దోచేస్తున్నారండి. విధ్వంసం. అడవులు లేవు, ఆ డస్ట్, ఆ పొల్యూషన్. చాలా మంది, సుమారు ఒక 100 మంది వరకు గర్భ సామాన్లు కావడం అండి. ఆ ఎక్స్క్లూజివ్కు, ఆ సౌండ్కు అబార్షన్స్ అవుతున్నాయి. అంటే పుట్టే బిడ్డలను కూడా చంపుతున్నారు ఈ పాపాత్ములు. మనుషులను బతికిన వాళ్ళని చంపుడు, పెరిగిన వాళ్ళని చంపుడు, పుట్టే ముందు చంపుడు. రెండోది ఇళ్ళన్నీ పగుళ్ళు పేద పల్లెలలో. రెండోది నేను అనేది ఏంటంటే, అందరికీ చెప్తున్నా, ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను, దయచేసి ప్రకృతితో ఆట ఆడకండి. అది ప్రళయం. పచ్చటి పల్లెలల్లా పల్లె ప్రజలు వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనివ్వండి. ఎక్కడనో హైదరాబాద్ నుండి మనం రాజకీయాలు చేసుకుంటా అధికారం ముసుగులో అక్రమంగా కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, అందరికీ అన్నీ తెలుసు. తీసుకునేది ఎంత, దోచుకునేది ఎంత, దాచుకునేది ఎంత, మళ్ళీ తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు కదండి. మరి ఇంత ఇదిగా మాట్లాడితే మంచి కూడా ఉంటుంది. మిమ్మల్ని ఏదో రోజు కమ్మేస్తారు కదా. సరే, పైసలతో మిమ్మల్ని కొనలేకపోవచ్చు కానీ దేంతో కొంటారు? ధర్మం నా వైపు, అసెంబ్లీని మొత్తం మీరే కొనేయగలుగుతారు కానీ మిమ్మల్ని ఎవరు కొనగలుగుతారు? ధర్మం నా వైపు ఉన్నప్పుడు, దేవుడు నా మీద ఉన్న ఆశ్రమం వరకు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు సెక్యూరిటీ పెంచుకున్నారా మరి మీరు? ఏదో డిపార్ట్మెంట్ జీవన్ రెడ్డి వాళ్ళని చంపి వీళ్ళని చంపిరు అంటున్నారు, మిమ్మల్ని కూడా వేసేయచ్చు కదా. అదే చెప్పాను కదా, వెళ్ళే ముందు 100 మందిని వేసుకొని పోతానని చెప్పాను. పోవటమే గ్యారెంటీ ఉన్నప్పుడు 100 మందిని తీసుకొని పోతాను. 100 మందినా? రైట్. దాంట్లో 1% కూడా సందేహం లేదు. సందేహ పడకండి కూడా ఎవ్వరు కూడా. ఈ లైవ్ లో మళ్ళీ ఈ మన తొలి వెలుగు మళ్ళీ 2వ సీరియల్ చూసే వాళ్ళందరూ లైవ్ లో చూస్తారు. ఇట్లా రఘు కూడా బెస్ట్ యాంకరు,
రాకేష్ రెడ్డి కూడా బెస్ట్ స్పీకర్. కాబట్టి వీళ్ళంతా మీరు మనం చూసిన లైవ్లో ఎదురు చూస్తారు ఇప్పుడు ఈ జీవన్ రెడ్డి మనుషులు, లేకపోతే ఇప్పుడు క్వారీలు. ఈ రోజు కూడా చాలా మంది ప్రలోభాలు పెడుతున్నారు. ఎవరు ఈ రోజు కూడా చెప్పండి, అసెంబ్లీలో కూడా అడుగుతున్నారు అన్న వదిలేయని. వదలను. అసెంబ్లీలో కూడా అడుగుతున్నారు మిమ్మల్ని వదిలేయండి అన్న ప్లీజ్ అని. నేను వదలను కాక వదలను. ఒకవేళ మీరు పోయేది ఉంటే 100 మందిని తీసుకుపోతారు పైకి. 100%. అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. సెల్ఫ్ డిఫెన్స్. నీ ప్రాణానికి హాని ఉన్నప్పుడు ఎదుటివాడిని ఎదుర్కొని తప్పు లేదు. వాడు కత్తి ఆడు రివాల్వర్తో కాల్సి నేను చూస్తూ కూర్చోవాలా? వాడు కత్తితో కొడితే పొడుచుకుంటూ కూర్చోవాలా? చూసుకుంటా ఎప్పుడు కొడతాడని? నో, ఐఎమ్ రాకేష్ రెడ్డి. నేను పైడి రాకేష్ రెడ్డిని. ఇంతే ఉంటా. సో ఎన్ని క్వారీలు మూసేయించగలిగారు ఇప్పటి వరకు? మాల్ అట్లే ఉన్నది కదా, పైసలు ఏం కట్టలే కదా, నోటీసులు వచ్చినాయి, నోటీసులు అంటేసి చింపేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. కట్టారు ఆల్రెడీ 50 లక్షలు. 50 లక్షలు కట్టిండా? ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ యాక్షన్ కొంచెం సర్ఫేస్ నోటీస్ యాక్షన్ అవుతుందండి. అది అంతేనా? 45 కోట్లు ఎస్ఎఫ్సి, 45 crores అండి. 45 కోట్లు ఎవ్రీ మంత్. 90 లక్షలు. ఇప్పుడు మనం బయట తీసుకుంటే 90 లక్షలు. ఆ 90 లక్షలతో ప్రజలను చంపుతున్నాడు. ప్రజల ఆస్తులతో ప్రజల్ని చంపుతున్నాడు. అదంతా జీవన్ రెడ్డి ఒక అక్రమాలు అరాచకాలు ఒకవైపు అండి. మరి క్వారీల సంగతి ఏంది? క్వారీలు ఎట్లా ఏం తెలుసు? క్వారీలు అయితే ఆపేశారు ఇప్పుడు, ప్రస్తుతానికి ఆపేశారు. నేనేమంటున్నా అంటే, ముందు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు కూడా అడిగాను. అంటే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దగ్గర అన్న మీ సమయం కావాలి, నాకు ఈ క్వారీస్ మీద ఒక సిబిసిఐడి ఎంక్వైరీ రండి రాకేష్ రెడ్డి గారు మాట్లాడదామని చెప్పాడు. కాబట్టి ప్రత్యేకంగా దీనికంతా ఆఫీసర్లకు చెప్పాను. ఇట్స్ గుడ్ ఆఫీసర్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. కాళ్ళు చేతులు ఈత కొడుతున్నారు అందరు ఆఫీసర్లు. అంతేనా? 10 సంవత్సరాల నుంచి ఆ కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉండే. మరి మీ ఇల్లు ఇప్పుడు ప్రజా దర్బార్ అయిందా? అవునండి, ప్రజా దర్బార్ కాదు. అంకాపూర్లో ఉన్న ఇల్లు, అంకాపూర్లో ఇల్లు, ఆరుమూరులో ఇల్లు, ఎక్కడ పోతే అక్కడ అద్దు. అంటే మీ ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం సమస్యలతో వస్తుందండి. కాళ్ళ మీద పడుతున్నారు, కాళ్ళ మీద అక్కడ నేను నడుస్తుండే. అంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి నియోజకవర్గం ఈ రకంగా చిన్న 2 ఉదాహరణ చెప్తాను గారు. నిన్న నేను 2 కోట్ల రూపాయల ప్రజాధనం పెట్టి ఒక మార్కెట్ యార్డ్ కట్టారు. వాడికి ఏదో మిగతా పని కంప్లీట్ అయిపోతే అది జీవన్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు 50 లక్షలు 50 లక్షలు ఏదో కమిషన్ అడిగాడు, పని ఆపిసిపోయాడు. 3 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు అక్కడ ఒక 100 మంది ఉంటారు. స్టేట్ విండర్స్ 100 మంది ఉంటే ఆ 100 మందికి 3 సంవత్సరాలు బాత్రూమ్ లేదండి. అంటే ఎందుకు ఈ సమాజానికి కలుసు? ఒక్క బాత్రూమ్ లేదు అసలు ఆ మార్కెట్ యార్డ్. అంటే నా బాధ అంతా ఏంటంటే, సమాజం ఎంత గుడ్డు ఎందుకు పోయింది, ఇంత ముద్దెందుకు వాడిపోయింది అంటే మీకు అలుసా? సమాజానికి అందరికి అలుసా? ఆ పల్లెటూర్లలో కాయగూరలు పండించి ఆడబిడ్డలు రాత్రనక పగలనక చెమట చుక్కలతో వాళ్ళు సేద్యం చేసి వాళ్ళు ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు వాటర్ తాగుకుంటుండడం. అంటే యూరిన్ వస్తుందని. యూరిన్ వస్తే ఎటు పోవాలో తెలియదు. అవును, అంతే కదా. మరి ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్కూల్ని మొత్తం మీరు స్కూల్ చెప్పేది మార్కెట్ యార్డ్. కమిషనర్ గారు పాపం బెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన. కమిషనర్ గారు ఈజ్ ఏ డైనమిక్ ఆఫీసర్. మొన్నటిదా కాలు చేతులు బంధించినట్లరు. ఒకసారి స్వాతంత్రం వచ్చిన మనిషి ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఒకటే చెప్పాను, సార్ నాకేం తెలియదు సార్, 4 గంటలలో బాత్రూమ్ వర్క్ కావాలని చెప్పాను. 4 గంటలలో? ఓన్లీ 4 అవర్స్. 4 అవర్స్ అంతే. నేను 10 గంటలకు చెప్పాను, 2 గంటలకు వాష్రూమ్కి వస్తానని చెప్పాను. 2 గంటలకు మళ్ళీ వాట్సాప్లో పెట్టారు. వాటర్, పవర్, ఎవ్రీథింగ్. అది రాకేష్ రెడ్డి. రెండోది, ఇంకా ఈ సమాజంలో చాలామంది తెలుసుకోవాల్సింది, రాజకీయ నాయకులకు కూడా కొద్దిగా దయచేసి ఇక ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చస్తామో తెలియదు, కానీ నేను మాత్రం నిజంగా నేను అనుకున్నానండి. మీరు ఏమన్నా అనుకోండి, ప్రపంచం ఈ ఛానల్ ద్వారా చూస్తున్న ఈ లైవ్ అనుకోండి, ఇంటర్వ్యూ అనుకోండి, ఏదని అనుకోండి, నిన్న దేవుణ్ణి ఒకటే కోరుకున్నాను, 100 కరోనాలు వచ్చి ప్రపంచం అంతా చచ్చిపోవాలని కోరుకున్నాను. మీరా? 100 కరోనాలు వచ్చి దేశం చచ్చిపోవాలని? ప్రపంచమే చచ్చిపోవాలి. ఎందుకట్లా అంత కోపం? అంటే ఒక మన నియోజకవర్గం నడిబొడ్డున ఆరుమూరులో 684 మంది ఆడబిడ్డలున్న హై స్కూల్లో ఒక్క బాత్రూమ్, టౌన్ హై స్కూల్లో ఒక్క బాత్రూమ్, సింగిల్ బాత్రూమ్ 680 మందికి. 84. బా, ఇదా
ఐఏఎస్లు ఎటు పోయినరు, ఐపీఎస్లు పెట్టినరు, జడ్జిలు ఎటు పోయినరు, లాయర్లు ఎటు పోయినరు, ఈ మీడియా ఎటు పోయింది, ఈ సంఘ సేవ అనుకుంటే తాపక అసోసియేషన్లు, ఆ కుల సంఘాలు, ఈ కుల సంఘాలు అనుకుంటే వీళ్ళు ఎటు పోయినరు, లేకపోతే పేపర్లలో ఫోటో వేయించుకుంటే ఎటు పోయినరు. నాకేం అర్థం కాలేదు. నేను అంతా నా మైండ్ అసలు నిద్ర రాలేదు. ఇప్పటికి నాకు నిద్ర రావట్లేదు అసలు. ఇప్పటి సుమారు చాలా మందికి 100 సార్లు, నిన్న నుంచి 100 సార్లు అదే మాట్లాడుతున్నా. వాళ్ళకి ఇమీడియట్గా మీరు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 50 మందిని పెట్టాను. 50 మందిని. బాత్రూమ్లు, బ్లాక్ బోర్డులు, ఫ్యాన్లు ఏం లేవు. 600 ఏం పాపం పోసుకుంటారు రా ఈ అమ్మాయి. ఈ దేశము ఇది అత్య దరిద్రం పట్టుకున్నది. లక్షల కోట్లు అనుకుంటే ఇది ఎప్పుడు, మర్సిడెస్ కార్లు అనుకుంటే ఒకటి ఎప్పుడు, 7 అంతస్తుల మేడని ఒకటి ఎప్పుడు, సినిమా స్టార్ని ముద్దించుకుంటే మన మహేష్ బాబుని ఒకటి ఎప్పుడు. ఈ దరిద్రం ఊరికనే పోదు. మరి అదే మాజీ శాసనసభ్యుడికి 2 బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డలు కూడా చదివియండి. అప్పుడు ఏర్పడుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ల బిడ్డలు చదివియండి, ఐపీఎస్ ఆఫీసర్లు చదివియండి. 35 ఏళ్ళు ప్రభుత్వ సొమ్ము తిని తిని ఒక్కొక్కరికి ఒళ్ళు లావైపోతుంది అందరికీ. ఒక్కటే చెప్తాను దయచేసి ప్రభుత్వ అధికారులకు కూడా, ఒక పేదవాడి చెమట చుక్కల మీద బతున్నారు మీరు. 35 ఏళ్ళు మీ సర్వీస్, ఈ మళ్ళీ ఆఫ్టర్ రిటైర్మెంట్ 20 ఏళ్ళు పెన్షన్, మళ్ళీ మనం చస్తే మన లైఫ్ పార్ట్నర్కి 20 ఏళ్ళు, అంటే 75 ఏళ్ళు బతున్నారు మీరు. ఒక పేదవాడు చెమట చుక్కలు అంటే వాడికి ఒక్కరోజు గ్యారంటీ లేదు వాడు బతుకు. ఉదయం రెక్కాడితే కానీ సాయంత్రం డొక్కాడదు, ఉదయం ఆటో రిక్షా నడిపితే కానీ రాత్రి అన్నం దొరకదు. అడ్డకూలి వాడి డబ్బు మీద 75 సంవత్సరాలు బతున్నారు మీరు. అదే తలసరి అప్పని ఎట్లా అంటారు మరి? తలసరి అప్ప అంటే ఎందుకు? వాడికి ఏం సంబంధం? అడ్డకూలికి ఆటో రిక్షా వాడికి ఏం సంబంధం? దినసరి కూలికి అడవిలో కట్టెళ్ళు కొట్టుకునే వాడికి ఏం సంబంధం? అంటే 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి అమాయకుల మీద అప్పుల భారం మోపి రేపు దేశం మళ్ళా బానిసత్వంలోకి వెళ్తే మీరు మళ్ళీ ధనవంతులంతా ప్రపంచానికి వెళ్ళిపోతారా? ఇంతకుముందు లండన్కి వెళ్ళిపోయినాడు ఒక్కడు, జర్మనీకి వెళ్ళిపోయినాడు ఒక్కడు, మళ్ళీ అందరు ప్రిపేర్ చేసుకుంటారా డ్యూయల్ పాస్పోర్ట్స్, సీనియర్ అంటే మొత్తం అమెరికాలో గోల్డెన్, దుబాయ్లో గోల్డెన్, ఇవన్నీ సహించరాదు గారు. మీరు మీడియా మిత్రులు అవునవును, దయచేసి మీరు కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారే కొద్ది నిజాయితీ మిగిలింది కొద్దిగా, కాబట్టి వెళ్ళండి. ఇట్లాంటి సమస్యలు ఎక్కడో ఒక చోటు. అవును, ఈ దారుణాలు మాత్రం ఈ రకంగా ఉండకూడదు. సుమారు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయండి ఆడబిడ్డలకు, ఇంత దారుణం ఉంటుంది. అది కాదు, ఇట్లాంటివి చాలా కవర్ చేసినాం మేము. ఇట్లా చేయండి. 10-20 చేసినట్టు 684 మంది పిల్లలు ఆ షాక్లకి వెళ్ళి కోరుకుంటే నేను నిన్న మళ్ళా అక్కడికి వెళ్ళాను. ఏది అదేమంటారు శ్మశానం, గేట్ లేదు, స్థలం లేదు, అసలు కనీసం వాటర్ లేదు. అంటే అదేమంటారు బొంద పెట్టడానికి ఆ బొంద లేదు, కాలబెట్టడానికి కట్టెలు లేవు. ఒరి రామ ఏమైందిరా ఈ స్వార్థం, చచ్చిపోయిన దగ్గర మంచిగా చూసుకుని ఎన్ని ఉన్నా మళ్ళీ మీ మీద ఏం మాట్లాడడానికి ఏం లేవా? అంత నిజాయితీ మళ్ళీ చెప్తున్నాను. అడగండి, నేనే చెప్తున్నాను ఓపెన్గా, ప్రజలకే చెప్తున్నాను. మీరు అడిగే మొత్తం రెడ్ శాండిల్ బిజినెస్ చేస్తాడు. మళ్ళీ నిన్న కూడా అదే చెప్పాను కదా. ఇగో మళ్ళీ నేను మీకు కూడా చెప్పాను, ఎర్రచందనం. ఇప్పుడు ఇండియా లోపల మొత్తం కాస్ట్ ఉంటుంది సార్? అది కాస్ట్ ఇస్ డిఫరెంట్ అండి. ప్రొడక్ట్ ఇస్ జెన్యూన్. వాట్ ఎవర్ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఇల్లీగల్ గా దందాలు చేస్తున్నారా లేకపోతే లీగల్ దందాలు చేస్తున్నారా? ఇంత సంపాదన ఎక్కడిది రాకేష్ రెడ్డికి? ఎందుకంటే మనం ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్తున్నా. నేను అనేది ఒకటేనండి, ఇప్పుడు ఎర్రచందనం అంటే ఏమనుకుంటారు అసలు మీకు తెలియాలి ముందు. ఎర్రచందనము ప్రపంచంలో ఎక్కడ దొరకని ఒక అరుదైన వృక్షం. అది ఎక్కడ అంటే రాయలసీమలో మెయిన్ దొరుకుతుంది. అవును, మీరు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాయలసీమలో దొరికే ఎర్రచందనాన్ని ఎవరైతే స్మగ్లింగ్ చేస్తుంటే కాన్ఫిస్కేటెడ్ చేసి గవర్నమెంట్ యాక్షన్ పెడుతుంది. గవర్నమెంట్ యాక్షన్ చేసిన దాన్ని మేము కొంటాము. ఓకే, ఇప్పుడు ఎట్లయితే కోకాపేట్ల భూములు గవర్నమెంట్ యాక్షన్ చేస్తుందో అట్లాంటి ల్యాండ్స్ మీరు ఎట్లా కొంటారో గవర్నమెంట్ యాక్షన్ చేసి ఆదిలాబాద్లో టేకర పెడుతున్నారు, ఖమ్మంలో టేకర పెడుతున్నారు, కడపలో తిరుపతిలో ఎర్రచందనం యాక్షన్ పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారు పెడతారు. ఇంతకుముందు నారచంద్ర ఎట్లా అయిపోయింది అంటే జనాలు వార్తలు చూసి రెడ్ శాండిల్ అనగానే అదో స్మగ్లింగ్ దీనిలాగా చూస్తారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అది మనం ఏదనుకున్నా కానీ ఇప్పుడు సో మీ బిజినెస్ అంతా లీగల్ అండి? మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పాను అంటే ఈ దేశంలో మీరే అట కదా, అంటే లైసెన్స్ ఉన్న వాళ్ళ ట్రేడ్ మార్క్ లైసెన్స్ 6 ఫ్యాక్టరీలు 3 రాష్ట్రాలల్లో. ఇప్పుడు అందరు నేను ఇక్కడ ఉన్నాను, ఎక్కడనే వాళ్ళు సింగిల్ మ్యానా?
అవునండి, సింగిల్ లైసెన్స్. ఏం లైసెన్స్ ఇది? అన్ని లైసెన్సులు గవర్నమెంట్ యాక్షన్లో ఉంటాం. జనరల్గా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ మధ్యన కొందరు వస్తున్నారు. ముందు 98లో మొదటిసారి 98 అక్టోబర్ 7 నాడు నాకు అనుమతులు ఇచ్చారు. దాన్ని అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫారెస్ట్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, పైడి రాకేష్ రెడ్డి నిజామాబాద్ చెందిన వ్యక్తికి మొదటిసారి విదేశాలకు ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఇచ్చామని. పర్మిషన్స్ ఓకే. సో మీరు ఒక్కరే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఈ మధ్యన ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళని స్టార్ట్ అయ్యింది. నేను కూడా ఇంకా తగ్గించేశాను అది. ఓకే. బాగా 25 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి అది దాన్ని ఒకటి ఏంటంటే కొద్దిగా ఆ మధ్యన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయడం. ఎందుకంటే అది ఒక రెడ్ గోల్డ్ అనే బ్రాండ్ క్రియేట్ చేశాను. రెడ్ గోల్డ్ అంటే ఎట్లా? అంటే రెడ్ శాండిల్ అనే ఒక పదాన్ని, రెడ్ గోల్డ్ అనే పదాన్ని క్రియేట్ చేసి ఒక 1000 షోరూమ్స్ ఓపెన్ చేయడానికి సుమారు ఒక 50,000 మందికి 10,000 మందికి ప్రత్యక్షంగా, 50,000 మందికి సుమారు 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరికేది. అవన్నీ మిషన్స్ కూడా తెచ్చాము. 5-10 కోట్ల మిషన్స్ అట్లనే ఉన్నాయి. స్మగ్లర్స్, రాజకీయ నాయకులు కొందరు మనకు పడని వాళ్ళంతా ఆపేశారు అది. అంటే మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? కాన్సెప్ట్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన ప్రోడక్ట్ కింద ఫీల్ అవుతున్నారు. చైనా కానీ జపాన్ అయితే ఫీల్ గుడ్ లక్, ఇది అదృష్టంగా భావిస్తారు. ఓకే, అదృష్టంగా. ఇది కానీ ఎర్రచందనం ప్రోడక్ట్ ఏదైనా కానీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మేము దాన్ని హ్యాండిక్రాఫ్ట్స్ చేసాము. కొన్ని సుమారు ఒక 100-200 రకాల టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేసాము. పెన్స్ చేసాం, పెన్సిల్, ఇట్లా రకరకాలు. సో వాటిని స్టోర్ రెడ్ గోల్డ్ హ్యాండిక్రాఫ్ట్స్ అని పెట్టి అన్ని జర్మనీ, లండన్, అమెరికా, అన్ని కెనడా అన్ని తిరిగి వచ్చాను మార్కెటింగ్ అవుట్లెట్స్. అడ్డుకోవడానికి ఏముంది, అది బిజినెస్ కదా. దానివల్ల ఏంటంటే స్మగ్లింగ్ ఆగిపోతుంది. ఒకవేళ మొత్తం దాన్ని లీగలైజ్ చేసుకుంటూ పోతున్నాను. ఎవరైతే చీకటి అరాచక శక్తులు ఉన్నాయో 50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎట్లయితే ఇల్లీగల్గా చేస్తూ కోట్లాది రూపాయలు రాజకీయ నాయకులకు, అధికారులకు ఇవ్వటము, రకరకాల ఒక డెవలప్ అయింది ఆ ఫీల్డ్. దాన్ని ఏదో ఒక రకంగా మనం మార్చాలి. నేను గత ప్రభుత్వాన్ని కూడా చెప్పాను, మీరు చంద్రబాబు నాయుడు లెటర్ పెట్టాను. అతను ఆల్రెడీ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రైమ్ మినిస్టర్, సారీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు లెటర్ ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చాను నరేంద్ర మోడీ గారికి. దీన్ని ఏదో ఒక రకంగా ఇంకా ఫ్రీడమ్ ఇవ్వండి. ఫ్రీడమ్ ఇస్తే ఏంటంటే దీన్ని చైనాలో కానీ, చైనాలో బాగా కొన్ని వేలాది ప్రొడక్ట్స్ అమ్ముతారు. సుమారు 6 లక్షల మందికి ఉపాధి ఇచ్చారు అక్కడ. నేనేమనండి ఇక్కడ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ పెట్టి. మరి మీ గవర్నమెంట్ మీదే కదా కేంద్రంలో, మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయారు? ఏమవుతుందంటే అదొక పదం మీరే అన్నారు కదా, అంతేలేండి. ఆ పదమే ఇబ్బందికరమైనప్పుడు ఎవడు చేసినా ఇంకా అదొక ఇబ్బందికరమైన దాన్ని ఎదుర్కొంటూ నేను వచ్చి దాని ప్రొడక్షన్ లాంచ్ చేసే టైంలో ఒక అక్రమ కేసు పెట్టాను నా మీద. ఓకే. ఎర్రచందనం అంటే ముఖేష్ అంబానీ సైకిల్ దొంగతనం చేసినట్లు. దానివల్ల నేను ఉన్న ప్రొడక్ట్ నా పేరుగా నా ఆశయాన్ని తాపలేరు కదా అని. దానివల్ల ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి కూడా లాంచ్ చేస్తాను. అక్కడ మళ్ళీ రీసెంట్ ఫ్యాక్టరీ కట్టాను ఒకటి. ఇప్పటికి దానికి సంబంధించి బాగా 8 ఫ్యాక్టరీలు కట్టాను. దేవుడి దేవాల త్వరలోనే లాంచ్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మనకు సుమారు మన దేశంలో ఒక అరుదైన ప్రొడక్ట్. 10,000 మందికి ఉద్యోగాలు, కొన్ని లక్షలాది మందికి ఉపాధి కాకుంటే భవిష్యత్ తరాలకు కూడా ఒక సోర్స్ ఉంటుంది. సుమారు 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది, కానీ భవిష్యత్ తరాలకు సోర్స్ ఉంటుందని ప్రయత్నిస్తాం. వీలైన తొందరలో ఆ ట్రేడ్ మార్క్ కూడా నాకే ఉంది ఇండియాలో. రెడ్ గోల్డ్ అనే పదం నేనే వాడాలి, ఎవరు వాడడానికి లేదు. సో రెడ్ గోల్డ్ అంతే, ఎర్ర బంగారం. చేసి తీరుతారా? 100%. ఏ రోజుకైనా? ఏ రోజు త్వరలోనే, 6 మంత్స్లోనే అంత అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మిషన్స్ రెడీ చేసినాం, లాంచింగ్ చేస్తాం. ఆ లాంచింగ్ కూడా మేము పెడతాం. సో హైదరాబాద్లో కూడా స్టోర్స్ ఉంటాయి అంటే పెద్ద ఎత్తున పెడదాం అనుకుంటాం. ఓకే. సో ఓన్లీ ఎమ్మెల్యేనా, ఇంకేమైనా టార్గెట్స్ ఉన్నాయా మీకు? ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రస్తావన సర్పంచ్లా అనేది కాదండి, ప్రజలకి ఏం చేశాం అదే అంటున్నా. ఓన్లీ ఆర్మూరే చేయాలనుకుంటాను, ఇంకా రాష్ట్రం అంతా విస్తరించాలి. పార్టీ ఆదేశిస్తే ఎక్కడికైనా తిరుగుతాను. ఆ రోజు కూడా మీ ఇంటర్వ్యూలో వేరే చెప్పాను, కాశ్మీర్ ఇన్ఛార్జ్ అయితే కూడా కాశ్మీర్ పోతాను చెప్పాను. నేను దేశం గురించి, ధర్మం గురించి రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ధర్మమే ముఖ్యం, దేశమే ముఖ్యం. పార్టీ ఆదేశిస్తే వెళ్ళమంటే జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ కాదు, పాకిస్తాన్లో పోయి కూడా పనిచేయంటే నేను చెప్పాను. సో అన్నింటికి రెడీగా ఉన్నారు పక్కా. సో జీవన్ రెడ్డిని మాత్రం వదిలిపెట్టరు? జీవన్ రెడ్డిని వదిలిపెట్టను కాదండి. అంటే జీవన్ రెడ్డికి వ్యక్తిగతంగా నాకు అతనికి నాకు అతని మీద ఎటువంటి లేదండి. ఈ ప్రజల మీద అరాచకాలు, ఈ అక్రమాల గురించే తప్ప రాజకీయం పంత అండి ఇది. రాజకీయం పంత తప్ప వ్యక్తిగతంగా ఏముంటుంది? అవును, ఇప్పటికైనా అతను 45 కోట్లు నోటీస్ ఇచ్చారు కదా, కట్టేస్తే అయిపోతుంది కదా. మీకేమైనా బాధనా? కట్టాల్సిందే మరి. అదే అడుగుతున్నాను, కట్టాల్సిందే. ఆర్టీసీ ఆర్ఎం గారికి ఫోన్ చేశాను, సార్ నిజామాబాద్ జిల్లా ప్రజలు బస్సులలో టికెట్లు కొనమంటున్నారు సార్, అంటే ఆడవాళ్ళకైతే ఫ్రీ ఇచ్చారు కానీ మగవాళ్ళకి కొనమంటారు అన్నాను. ఎందుకండి అన్నారు,
ఎందుకంటే అంటే మరి మీరు వాళ్ళు ఏమంటున్నారంటే నాకు వచ్చి ప్రజా దర్బార్లో కంప్లీట్ చేస్తున్నారు, జీవన్ రెడ్డి డబ్బులు ఇచ్చే వరకు మేము కూడా కట్టమంటున్నారు. మళ్ళీ అతనికి ఫోన్ చేశాను ఎస్సీ ట్రాన్స్కోకు, సార్ ప్రజలంతా 87 గ్రామాలకు వెళ్ళి వినతి పత్రాలు ఇస్తున్నారు, మేము కరెంట్ బిల్లు కట్టాము, జీవన్ రెడ్డి 2,70,00,000 కట్టాలి, ఆ కరెంట్ బిల్లు కడితే మేము కడతామంటున్నారు సార్, మరి నన్ను ఏం చేయమంటారు అని చెప్పాను. అంటే మరి 2 నెలల కరెంట్ బిల్ మీకు మీ తొలి వెలుగు ఛానల్లో పవర్ బిల్ కట్టకపోతే పవర్ ఉంచుతారా? ఉంచుతారా? లేదు కదా, ఎవరు ఎందుకు ఉంచుతారు వాళ్ళు? ఒకటి రగ్గారు క్లియర్గా చెప్తున్నా, ఓపెన్గా చెప్పాను. విజయోత్సరాల్లో ఉన్నవాడికి ఒక చట్టం, లేనివాడికి ఒక చట్టం అనేది ఆరుమూరలో మాత్రం చేయలేదు. ఒక్కటే చెప్పాను, అన్ని జెండాలు పట్టుకోండి. మీ విలేకరులకు కూడా ఓపెన్గా చెప్పేశాను నేను, ఎందుకంటే ఆ రోజు రాజకీయాలకు వచ్చిన రోజు చెప్పాను, అది ఇబ్బంది పడకుండా మాట్లాడు, ఇబ్బంది పడకుండా ప్రశ్నలు, సాయంత్రం పోయి ఆ మాజీ శాసనసభ్యులకు ఫోటోలు పెట్టి భయపడడం కదా. ఆ రోజు ప్రామిస్ చేశాను వాళ్ళు, నేను ఎమ్మెల్యే కాగానే నెక్స్ట్ రోజే మీ బేడీలు ఇప్పేస్తాను ఇట్లని చెప్పాను. అంతే. అలాగని నెక్స్ట్ డే 3వ తారీఖు నాడు గెలిచాను, 4వ తారీఖు నాడు అందరికి చెప్పాను రాసుకోండి. అంతే, ఏమన్నా రాసుకోండి. 5 సంవత్సరాల వరకు నాకు పరిమితి 5 సంవత్సరాలు, మళ్ళీ మీరేదో నన్ను ఊహించుకుని మళ్ళీ అంతే. రెండోది క్లియర్గా చెప్పాను, ఏమన్నా రాయండి, ధర్మం న్యాయం కాదు. మీడియా మాకు ఇంకొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తేవాలి, ఇట్లాంటివి తీసుకొస్తే రాజకీయ నాయకులుగా మాకు ఒక ఆలోచనలు వచ్చి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. రెండోది రాజకీయ నాయకులు ఇప్పుడు ఈయన చేసిన మర్డర్లు వీటి సంగతి తెలుస్తారా మీరు? కంపల్సరీ. అంటే గవర్నమెంట్ నేను వ్యక్తిగతంగా అదే అంట, మీరు ఇనిషియేట్ తీసుకుంటారు? కంపల్సరీ ఇనిషియేట్ చేస్తాను. సిబిఐ డైరెక్టర్ కలిసాను, జాయింట్ డైరెక్టర్ కలిసాను. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వస్తే ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. మర్డర్లు ఇప్పుడు తారి సత్యం ఇట్లాంటి అదే మధ్యలో జర్నలిస్ట్ సాక్షి అవునట్టు కదా. చేసుకున్నవాడికి ఎంత పాపం చేసుకుంటే అంత పాపం, పుణ్యం చేసుకుంటే పుణ్యం. కాబట్టి మీరు కూడా పుణ్యమే చేసుకోండి. మీరు మరి ఎమ్మెల్యే కాకముందు ఎట్లా భరించారు ఆ వాతావరణం? ఆడ మంచి ఇల్లు కట్టారు. నాకు ఎక్కువ అక్కడ మందే చెప్తున్నాను కదా, 6 నెలల బిడ్డ మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయలే? నన్ను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా చేయలేడు. అంతేనా? అది కళ్ళలో కూడా భయపడుతున్నాను. భయపెట్టి పెట్టిరా? ఎట్లా మీడియా ముందు చెప్పాలంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. వినయ్ రెడ్డి కానీ అతను కానీ. ఎందుకు అట్లా? నా సంగతి ఎంత తెలుసు వాళ్ళకు, వాళ్ళ సంగతి నాకు తెలుసు. కానీ నాకు ఎందుకంటే వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. అంటే మీ సంగతి ఏందని నేను ఏందో తెలుసు వాళ్ళకు. మీరేందంటే అంటే మీరేందంటే ఏందని వాళ్ళిద్దరికి తెలుసు. కానీ ఈ మధ్యన ఇద్దరు ఒకటే అయ్యారు దీని విషయంలో. ఇదొక పెద్ద ఎట్లా ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ వీళ్ళందరూ కలిసి నా దగ్గర పప్పు ఉడకట్లేదని ఇప్పుడు వినయ్ రెడ్డిని పట్టుకున్నారు, ఆ ఓడిపోయినోడిని. ఆయన ఇప్పుడు పైరవీలు చెప్తున్నాడు హైదరాబాద్. ఇప్పుడు జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి ఒకటే. ఇప్పుడు మొత్తం ఎక్కడ చాలు చేసుకోవాలని వీళ్ళెంబడి జరుగుతుంది. గవర్నమెంట్ మేనేజ్ చేయడం వీళ్ళు ఓడిపోయింది కదా కాంగ్రెస్. చాలా మందికి చెప్తున్నాడు బాగా అప్పైనా ఎట్లన్నా చేయండి అని ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చుట్టూ తిరుగుతున్నాడట. అదే ఒకరు అడిగారు మంత్రి ఫోన్ చేసి, రాకేష్ చౌదరిని నేను అన్న ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను అంతే. రెండోది ఈ విషయంగా కూడా ఒకటి మీకు ఈ మీడియా ముఖం కూడా చెప్పదలుచుకున్నాను. గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వీలైతే మాట్లాడతాను. దయచేసి మేము రాజకీయాలకు వచ్చింది ఆత్మగౌరవం గురించి. ఆత్మగౌరవం నుంచి అసెంబ్లీ వరకు వచ్చాము. ఈ మధ్యన ఓడిపోయినోడు మా ఆత్మగౌరవాన్ని కించపరిచే పనులు చేస్తున్నాడు. మీ ఓడిపోయిన అభ్యర్థి ఇట్లాంటి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అలా అనుకుంటే మీరు కూడా మీ గవర్నమెంట్కు బెస్ట్. ఆ పాత మంత్రులు రివ్యూ చేస్తారు. ఇంకా మీరెందుకు, ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు, మీరెందుకు ముఖ్యమంత్రులు, మీరెందుకు మంత్రులు, అంతేనా కాదా? ఇప్పుడు ఎవడో ఓడిపోయినోడు పోయి ఆఫీసర్లను పిలుచుడు, రివ్యూ చేసుడు, ఫోటోలు దిగుడు, ఇది తప్పు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి దయచేసి నేను పర్సనల్గా కలుస్తాను. ఇట్లా ఆత్మగౌరవాలను అణిచేస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. సేమ్ ఇప్పుడు ఎట్లయితే మా ఆర్మూర్లో ఓడిన వినయ్ కుమార్ రెడ్డి ఎట్లయితే రివ్యూలు చేస్తున్నాడో, కాంట్రాక్టర్లకు బెదిరింపులు చేస్తున్నాడో, నిన్ననే ఒక కాంట్రాక్టర్ బెదిరింపు చేశాడు, 25 కోట్ల వర్క్ చేస్తున్నాడు, నచ్చి కలుస్తావా కలవని. అతను అన్న సమాధానం దిమ్మ తిరిగిపోయింది అతడికి. రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే బ్రహ్మాండంగా రూపాయలు లంచం ఇవ్వకుండా పని చేసుకోమంటున్నాడు వీడేవాడని. కాబట్టి చెప్తున్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, దయచేసి వారిని అదుపులో పెట్టండి. అన్నిటికి తెగించొచ్చాను నేను. నాకు ప్రజలే ప్రాణం, ప్రజాస్వామ్యమే ప్రాణం. దేనికైనా రెడీ. నేను అదే చెప్తున్నాను, దేనికైనా రెడీ. నేను అదే చెప్తున్నాను కదా, ఆత్మగౌరవం గురించి పోరాడి అసెంబ్లీకి వచ్చిన వాళ్ళం.
మా ఆత్మగౌరవం కించపరుస్తుంటే మేమెందుకు ఒప్పుకుంటామండి? ఓకే. అలా అయితే ఎట్లా? పాత ఓడిన వాడైతే ఇప్పుడు కేసీఆర్ రివ్యూ ఎలా ఆఫీసర్లతో అంటే ఓడిపోయిన మంత్రులు తలసాని చేతులు అంటే మంత్రులు అంటే వాళ్ళు రివ్యూ చేయాలి ఇప్పుడు? లేదు కదా, మీరే చేయాలి కదా మీ నియోజకవర్గంలో. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేయాలి కదా. మరి మాలాంటి దగ్గర ఎందుకు దొరబడుతున్నావు ఇవన్నీ 6 ఏళ్ళని? మాకున్న 5 ఏళ్ళు 6 ఏళ్ళతో అవసరం లేదు కదా. ఓడిపోయిన ప్రజా సమస్యల మీద పోరాడమనండి. మేము ఏదైనా తప్పులు చేస్తే నిలదీయమనండి. తప్పులు చేస్తే నిలదీయమనండి. ప్రతిపక్ష పాత్ర పోషించమనండి. ప్రజలలో అభిమానం సంపాదించుకోమనండి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు ప్రిపేర్ కమ్మనండి. ఇదేందండి ఇప్పటి నుంచి అవినీతి? నేను ఓడిపోయాను, నాకు 20 కోట్ల ఖర్చు వచ్చింది, ఎన్ని కోట్ల ఖర్చు వచ్చింది మీరు ఇవ్వాలి. పోలీస్ అధికారులను బెదిరించి పోలీస్ అధికారులు కూడా మన రివ్యూకి వెళ్ళారు. అదే చెప్పాను, యూనిఫామ్ పరువు తీయకండి చెప్పాను అధికారులకు. ఓడిపోయిన వాడి దగ్గర రివ్యూలో కూర్చుంటే నువ్వు ఏం చేస్తావు? రాజ్యాంగానికి ఏం సమాధానం చెప్తావు? మీరు హైదరాబాద్లో ఉంటారా, ఆర్మూర్లో ఉంటున్నారా? ఎక్కువ ఆర్మూర్లో ఉంటాను. ఎక్కువ ఆర్మూరేనా? వారానికి ఒక్క రోజు. రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం వచ్చాను, ఎక్కువ అక్కడనే ఉంటున్నాను. ఓకే. చాలా చిట్ట పెద్దది ఉంది. భవిష్యత్తులో మనం మాట్లాడుతూ ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు. సో ఇది రాకేష్ రెడ్డి గారు, ఫైర్ బ్రాండ్. ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా ఉన్నారు. చూద్దాం ఆర్మూరు నియోజకవర్గాన్ని ఏ రకంగా అపోజిషన్లో ఉండి, అంటే అపోజిషన్ మీన్స్ ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ గవర్నమెంట్లో ఉంది, ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అపోజిషన్లో ఉండి ఆ నియోజకవర్గాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతారు, అన్నింటికంటే ముఖ్యంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఆర్మూర్లో ఎంతవరకు ఉండే అవకాశం ఉంది. సో ఆయన పోయిండు మళ్ళీ ఈయన కొత్త ఆయన వచ్చిండని అనుకునే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా? ఇవన్నీ మనం భవిష్యత్తులో చూద్దాం. ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.